హాయ్ అండి అందరికీ. డిఎస్సిలో ఎస్జిటికి సంబంధించి మనం వీడియోస్ అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం 8th క్లాసు హిస్టరీని మనం లెసన్ వైజ్గా పేజ్ నెంబర్ వైజ్గా బిట్స్ అనేవి అలాగే హిస్టరీ 8th క్లాస్ హిస్టరీ కంప్లీట్ అయ్యిందనమాట. ఇది సివిక్స్ 9th లెసన్, ఇంకొక లెసన్తో కంప్లీట్ అయిపోద్ది. 7th ఆల్రెడీ చేయడం జరిగింది. ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి. ఇది మీకు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. లెసన్ వైజ్గా పేజ్ నెంబర్ వైజ్గా ఉంటాయి కాబట్టి. అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వివరంగా చెప్తున్నానండి. దయచేసి మీ రిమైనింగ్ వాళ్ళు ఏమనుకోవద్దు. ఇక్కడ నెక్స్ట్ మనం రేపటి నుంచి జాగ్రఫీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బిట్ చూద్దాం. భారతదేశంలోని చెన్నైలోని క్రింది వానిలో అత్యధిక నీటి కొరత కలిగినటువంటి ప్రాంతము మరియు నీటి కోసం ఎక్కువ ఖర్చు చేసేటటువంటి ప్రాంతం ఏది? చెన్నైలో అత్యధిక నీటి కొరత అనేటటువంటిది ఏర్పడడం జరిగిందనమాట. అక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా నీటి కొరత ఏర్పడిన ప్రాంతాలే. వీటన్నింటిలో ఎక్కువ నీటి కొరత ఏర్పడింది మాత్రం సైదాపేట. నెక్స్ట్ వన్. భారతదేశంలో ప్రతిరోజు ఎంతమంది 5 సంవత్సరాల లోపు పిల్లలు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారు? మరి నీటి సంబంధిత వ్యాధులు ఏమిటి అనేది మనకు తెలుసు. నీళ్ల విరోచనాలు, అలాగే కలరా, టైఫాయిడ్ ఇట్లాంటివి వస్తుంటాయి అన్నమాట. అయితే అందులో 5 సంవత్సరాల లోపు పిల్లలు నీటి సంబంధిత వ్యాధుల కారణంగా మరణిస్తున్నారంట. ప్రతిరోజు కూడా ఎంతమంది మరణిస్తున్నారంటే ఇక్కడ 1600 మంది మరణిస్తున్నారంట. నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగం నీటిని పొందే హక్కును ఇందులో భాగంగా గుర్తించింది. నీటిని పొందే హక్కును ఇందులో భాగంగా గుర్తించింది. చూడండి, నీటిని పొందే హక్కును ఇందులో భాగంగా గుర్తించింది. అలాగే ప్రజా సౌకర్యాలు అనమాట. ప్రజా సౌకర్యాలకు సంబంధించి మరి హక్కుతో పాటు నీరు, ఆరోగ్యము అదేవిధంగా విద్య, పారిశుద్ధ్యము ఇవన్నీ కూడా అంటే ఈ హక్కులో భాగంగానే చేర్చింది. ఏ హక్కు అంటే జీవించే హక్కులో భాగంగానే చేర్చిందనమాట. అయితే నీటిని పొందే హక్కు మాత్రం జీవించే హక్కులో ఆర్టికల్ 21లో చేర్చింది. జీవించే హక్కులో ఆర్టికల్ 21లో చేర్చిందనమాట నీటిని నెక్స్ట్ వన్. సురక్షితమైనటువంటి మంచినీరు పొందే హక్కు ప్రాథమిక హక్కు అని తీర్పు ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చింది. మరి దేని ఆధారంగా ఇచ్చింది? మరి ఎప్పుడు ఇచ్చిందంటే 2007లో ఇచ్చిందనమాట. మహబూబ్ నగర్కు చెందినటువంటి ఒక గ్రామస్తుడు రాసిన లేఖ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిందనమాట. సురక్షితమైన మంచినీరు పొందే హక్కు ప్రాథమిక హక్కు అని తీర్పు ఇచ్చిన కోర్టు ఏదంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టే. మరి ఎలా ఇచ్చిందంటే మహబూబ్ నగర్కు చెందినటువంటి ఒక గ్రామస్తుడు రాసిన లేఖ ఆధారంగా, లేఖ అనమాట, అది ఒత్తుక మామూలు కారు అవ్వడం వల్ల మనకు మీనింగ్ మారిపోయింది. లేఖ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చింది. ఎప్పుడు అంటే 2007లో. నెక్స్ట్ వన్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎస్డిజిలో 6వ లక్ష్యం ఏమిటి? మనకి ఈ లెసన్లో 6వ లక్ష్యం, 8వ లక్ష్యం, 11వ లక్ష్యం, 12వ లక్ష్యం ఇచ్చారు. సారీ అండి, ఈ లెసన్లో మనకి 8 ఇవ్వలేదు. నెక్స్ట్ లెసన్లో అనుకుంటే ఇచ్చారు. అయితే ఈ లెసన్లో మనకి 6వది ఇచ్చారు, 11 ఇచ్చారు, 12 ఇచ్చారనమాట. ఈ 3 సస్టైనబుల్ గోల్స్. మనకి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని ఉంటాయి? 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉంటాయి. 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో మనకి 6వది ఏమిటి, 11వది ఏమిటి, 12వది ఏమిటి అని ఇచ్చారనమాట. మనకి ఇక్కడ 6వ లక్ష్యం ఏంటి అంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. అనేది 6వ లక్ష్యం. ఇది 11వది అనమాట, 11వ లక్ష్యము. ఈ రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ అనేది 12వ సస్టైనబుల్ గోల్. మనకి 6 ఇచ్చారు, 11 ఇచ్చారు, 12 ఇచ్చారనమాట. 6 అంటే క్లీన్ అండ్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అనమాట. 12 అంటే కన్సంప్షన్ అండ్ ప్రొటెక్షన్ అంటే వినియోగం మరియు ఉత్పత్తి. బాధ్యతాయుతమైనటువంటి వినియోగము మరియు ఉత్పత్తి అని అర్థం. రెస్పాన్సిబుల్ అంటే బాధ్యతాయుతమైన, కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ అంటే వినియోగం మరియు ఉత్పత్తి. అంటే మనకి ఇక్కడ ఈ రకమైనటువంటివి ఇచ్చారు. 6వ లక్ష్యం ఏదంటే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్, పరిశుభ్రమైనటువంటి నీరు మరియు పారిశుద్ధ్యం సంబంధించింది. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. నెక్స్ట్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ఎస్డిజిలో పరిశుభ్రమైనటువంటి నీరు మరియు పారిశుద్ధ్యం అనున్నది 8వ లక్ష్యం. అదే క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అన్నాం కదా, అది 6వ లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ వన్. నీటిని పొందే హక్కు ప్రకారం
నీటిని పొందే హక్కు ప్రకారం వ్యక్తిగత గృహ అవసరాల కొరకు ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన ఆమోదయోగ్యమైన నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలి అని 2002లో పేర్కొన్నది. ఎవరు పేర్కొన్నారు? నీటిని పొందే హక్కు ప్రకారం వ్యక్తిగతమైన గృహ అవసరాల కొరకు ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన ఆమోదయోగ్యమైనటువంటి నీటిని భౌతికంగా అందుబాటులో ఉంచాలి అని 2002లో పేర్కొన్నది ఎవరు? ఐక్యరాజ్య సమితి 2002లో పేర్కొనడం జరిగింది అన్నమాట. ఐక్యరాజ్య సమితి ఎప్పుడు అంటే 2002లో ప్రతి ఒక్కరికి నీటిని అందుబాటులో ఉంచాలి అని, తగినంత నీటిని. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రజా సౌకర్యం కానిది ఏమిటి? చూడండి, కానిది అన్నాము. ప్రజా సౌకర్యాలు ఏమిటి అంటే పైవన్నీ అవుతాయి. ప్రజా సౌకర్యాలు కానిది ఏంటంటే పైవేవి కావు. పైవేవి కావు అనేది అవుతుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ ప్రజా సౌకర్యాలే అవుతాయి కాబట్టి. కానివి ఇక్కడ ఏమైనా ఉన్నాయా? పైవేవి కూడా కావు అన్నమాట. కానివి ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవన్నమాట, పైవేవి కావు. సో ఆరోగ్య సంరక్షణ మరియు పారిశుద్ధ్యము, విద్యుత్ మరియు ప్రజా రవాణా, పాఠశాలలు మరియు కళాశాలలు, ఇవన్నీ ఈ 6 కూడా మనకి టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు. ఈ 6 కూడా ప్రజా సౌకర్యాలు. ఈ ప్రజా సౌకర్యాలు అందించేటటువంటి బాధ్యత ఎవరిది అంటే ప్రభుత్వానిది. ఈ ప్రభుత్వము వీలైనంత వరకు ఎంత ఖర్చైనా భరించి ప్రజలకి ఈ ప్రజా సౌకర్యాలు కల్పించడం అనేది ప్రాథమిక హక్కులో భాగంగా జీవించే హక్కులో చేర్చడం జరిగిందనమాట. మరి ఇవి ప్రభుత్వాలు తప్పనిసరిగా కల్పించాలి. మరి ప్రభుత్వం కల్పించలేనప్పుడు కాంట్రాక్ట్ పద్ధతిన ప్రైవేటు వ్యవస్థలకి అందించాలి. అది కూడా స్థిరమైనటువంటి ధరని నిర్ధారించి ఇవ్వాలి. మరి వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ని ఇంతకే అమ్మాలి అని చెప్పేసి ఒక స్థిరమైన ధర నిర్ధారించి ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలందరికీ కూడా సురక్షితమైనటువంటి నీటిని అందించలేకపోయినప్పుడు, పారిశుద్ధ్యం కరెక్ట్గా అందించలేకపోయినప్పుడు సులభ్ అనేటటువంటి సంస్థ ఏర్పాటు చేసింది కదా పారిశుద్ధ్యం కోసం కొన్ని మరుగుదొడ్లను. అలా ప్రైవేట్ కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వాలి అనుకున్నప్పుడు స్థిరమైన ధరను నిర్ణయించి వాటిని ఏర్పాటు చేసుకునేటటువంటి వెసులుబాటుని కల్పించవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం క్రింది వయస్సు గల వారికి విద్యా హక్కునకు హామీ ఇస్తుంది. విద్యా హక్కు అనేటటువంటిది ఏ వయస్సు వారికి విద్యా హక్కును హామీ ఇస్తుంది? 6 నుండి 14 సంవత్సరాల వారికే ఉచిత నిర్బంధ విద్యా హక్కుకి హామీ ఇస్తుంది అన్నమాట. ఈ క్రింది వానిలో ప్రజా సౌకర్యాల యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ప్రధాన లక్ష్యం ఎందుకు ప్రజా సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది? ప్రజా సౌకర్యాలని ఒకసారి గనక ఏర్పాటు చేస్తే తరువాత అనేక మంది దీని ద్వారా ప్రయోజనం పొందాలి అనే ఉద్దేశంతోనే ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనండి. ప్రజా సౌకర్యాల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకసారి వాటిని ఏర్పాటు చేస్తే దానివల్ల అనేక మంది ప్రయోజనం పొందడమే ప్రజా సౌకర్యాల ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రజా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడడం అనేది ఈ క్రింది ఎవరి యొక్క ముఖ్య విధి? ప్రజా సౌకర్యాలు అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూడడం ప్రభుత్వం యొక్క ముఖ్య విధి. ఈ క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి ప్రైవేట్ కంపెనీలు మార్కెట్లో లాభాపేక్షతో పనిచేస్తాయి. అవి వీలైనంత వరకు ప్రజల మేలు కోసం పనిచేయవు, లాభాపేక్ష కోసం పనిచేస్తాయి. ప్రజా సౌకర్యాల్లో చాలా వరకు లాభం ఉండదు. ప్రజా సౌకర్యాలలో చాలా వరకు లాభం ఉండదు. కానీ ప్రభుత్వానికి వీటిని కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి, జీవించే హక్కులో భాగంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వాటిని కల్పిస్తుంది. మరి ప్రైవేట్ కంపెనీలు వాటిని కల్పించడానికి పెద్దగా ఆసక్తి చూపించవు. కానీ పాఠశాలలు ఏర్పాటు చేయమన్నా, ఆసుపత్రులు ఏర్పాటు చేయమన్నా ప్రైవేటు కంపెనీలు మాత్రం ఆసక్తి చూపిస్తాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువగా లాభాలు వస్తాయి కాబట్టి. ప్రైవేట్ కంపెనీలు ఆసక్తి చూపించేటటువంటి క్రింది ప్రజా సౌకర్యాలు ఏమిటి అంటే పాఠశాలలు మరియు ఆసుపత్రులు. వీటిలో లాభం కోసం పనిచేస్తాయి కాబట్టి, లాభం ఎక్కువ వస్తుంది కాబట్టి వాటి కోసం పనిచేస్తాయి. అర్థమైందమ్మా? ఇక్కడ ఇవన్నీ కూడా సరి అయినవి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయ వ్యయాలను తెలిపేటటువంటి నివేదిక ఏమిటి? రాబోయే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం మరియు వ్యయాలను తెలిపే నివేదిక ఏమిటి? బడ్జెట్ అనేదన్నమాట. ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులలో ప్రధానమైనటువంటి భాగం ఏమిటి? ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడ నుండి వస్తుంది అని అర్థం. ప్రభుత్వం యొక్క ఆదాయ వనరులలో ప్రధానమైనటువంటి భాగం పన్నుల ద్వారానే వస్తుంది. మన రాజ్యాంగం ఏ హక్కులో భాగంగా అనేక ప్రజా సౌకర్యాలను గుర్తించింది?
ఏ హక్కులో భాగంగా గుర్తించింది అంటే జీవించే హక్కులో భాగంగా అనేక ప్రజా సౌకర్యాలను మన భారత రాజ్యాంగం గుర్తించింది. 2018-19 కేంద్ర బడ్జెట్‌లో అతి ఎక్కువ వాటాను దీనికోసం ఖర్చు చేస్తుంది. ఇప్పుడు కేంద్ర బడ్జెట్ ఉంది. కేంద్ర బడ్జెట్‌లో ఒక 100% తీసుకుంటే అందులో 24% ఎంత శాతం అంటే 24% అంట ఒక దీనికే ఖర్చు పెడుతుంది. దేనికోసం ఖర్చు పెడుతుందంటే పన్ను పన్నులు మరియు సుంకాల కోసమే ఖర్చు పెడుతుందంట. పన్నులు మరియు సుంకాల కోసమే 24% ఖర్చు పెట్టేస్తుందంట కేంద్ర బడ్జెట్‌లో. మరి అతి తక్కువ వాటాను దేనికోసం ఖర్చు చేస్తుంది? అతి తక్కువ వాటాను దేనికోసం ఖర్చు చేస్తుంది? పెన్షన్ల కోసం అతి తక్కువగా ఖర్చు చేస్తుంది. పెన్షన్ల కోసం 5% ఖర్చు చేస్తుందన్నమాట. ఎంత శాతం అంటే 5%. 2018-19 కేంద్ర బడ్జెట్‌లో అత్యధిక ఆదాయం సమకూర్చుతున్నటువంటి పన్నేంటి? మరి కేంద్రము తన దగ్గర ఉన్నటువంటి బడ్జెట్‌లో నుండి మరి పన్నులు, సుంకాల కోసం అత్యధిక శాతం ఖర్చు పెడుతుంది. అతి తక్కువగా పెన్షన్ కోసం ఖర్చు పెడుతుంది. సెకండ్‌గా రెండవ దానిగా ఫస్ట్‌ది పన్నులు సుంకం అయితే, రెండవదైతే వడ్డీ చెల్లింపుల కోసం 18% ఖర్చు పెడుతుంది. ఇలా ఖర్చులు పోతుంది. అయితే మరి కేంద్రానికి వివిధ రూపాల్లో డబ్బు సమకూరుతుంది కదా! మరి ఈ డబ్బు సమకూరుతున్న దాంట్లో అత్యధిక శాతం ఎక్కడ నుండి డబ్బు సమకూరుతుంది? ఎక్కడ నుండి సమకూరుతుంది? 23% సమకూరుతుందంట. ఎక్కడ నుంచి అంటే వస్తు సేవల పన్ను లేదా ఇతర పన్నులు. దానినే మనం జీఎస్టీ అంటారు. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. జీఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. మరి ఇది వస్తు సేవల పన్ను అంటాం దాన్ని. మరియు ఇతర పన్నుల నుంచి 23% అనేది కేంద్రానికి ఆదాయం వస్తుందంట. అత్యధిక ఆదాయం జీఎస్టీ నుంచే వస్తుంది. మరి 2018-19 కేంద్ర బడ్జెట్‌లో అత్యల్ప ఆదాయం సమకూర్చుతున్నటువంటి పన్ను ఏది? 3% పన్ను మరి దాని ద్వారానే వస్తుంది. 3% రాబడి అనేటటువంటిది పన్ను లేదా రాబడి ఏది అనంటే 3% ఎక్కడి నుండి వస్తుందంటే రుణేతర మూలధన రాబడులు. దీని నుంచే మనకి అంటే రుణం కానిటువంటి మూలధన రాబడుల నుంచి 3% వస్తుంది. ఢిల్లీలో మెట్రో రైలు మొదటి దశ నిర్మాణానికి బడ్జెట్ నుంచి ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది? మెట్రో రైలు నిర్మాణానికి. మెట్రో రైళ్లు దేనికి? ప్రజా రవాణాలో తక్కువ దూరాల ప్రయాణానికి బస్సులు అత్యంత ముఖ్యమైనవంటమ్మా. బస్సులే అత్యంత ముఖ్యమైనవి తక్కువ దూరాల ప్రయాణానికి. కానీ బస్సుల రోడ్డు ప్రయాణానికి బస్సుల కోసం ఏర్పాటు చేయకుండా ఒక మెట్రో రైలు వ్యవస్థ అనేటటువంటిది ఏర్పాటు చేశారంట. ఢిల్లీలోని నగరానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాల వాళ్ళందరూ కూడా వచ్చి పని చేయడానికి వీలుగా మరి ఆ మెట్రో రైలు అనేటటువంటి దాన్ని అభివృద్ధి చేశారంట. మొదటి దశ నిర్మాణానికి బడ్జెట్ నుంచి ఖర్చు చేయడం కూడా జరిగిందంట. అది భారీ మొత్తంలో ఖర్చు పెట్టారు. దానికోసం అది కాకుండా బస్సుల కోసం బస్సు ప్రయాణం ద్వారా మరి ఆ ఖర్చు పెడితే బస్సు ప్రయాణం కోసం ఖర్చు పెడితే చాలా బాగుండేది, ఇంత డబ్బు ఖర్చు అయ్యేది కాదని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయంట. రూమర్స్ కూడా. మరి ఏంటి అంటే 11,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగిందంట. ఈ క్రింది వానిలో తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నటువంటి నగరం ఏది? తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న నగరం చెన్నై. ఆ చెన్నైలోనే మనకు చెప్పాం కదా కొన్ని ప్రాంతాలు కూడా తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని. అదే సైదాపేట, అలాగే మైలాపూర్, అన్నానగర్, మడిపక్కం ఈ 4 ప్రాంతాలు చెప్పుకున్నాం. వీటన్నింటిలో సైదాపేట అనేది చాలా ఎక్కువ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నటువంటి నగరంగా చెప్పుకున్నాం ప్రాంతంగా. నెక్స్ట్ వన్, చెన్నై నగరానికి ఈ క్రింది ఏ నగరం నుంచి 13,000కు పైగా ట్యాంకర్ల సహాయంతో నీటిని తరలిస్తున్నారంట. మరి చెన్నై నగరానికి మరి నీటి సరిపోవట్లేదు కాబట్టి మరి 13,000 పైగా ట్యాంకర్ల సహాయంతో నీటిని తరలిస్తున్నారట. మరి ఎక్కడెక్కడ నుంచి నీటిని తరలిస్తున్నారంటే ఇవన్నీ కూడా మామండూరు, హాలూరు, కొరుంగిజి. మామండూరు, హాలూరు, కొరంగిజి అనేటటువంటి ప్రాంతాల నుంచి చెన్నై నగరానికి నీటిని సరఫరా చేస్తున్నారు. నెక్స్ట్ వన్, అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకు 135 లీటర్లు అంటే 7 బకెట్ల నీటిని సరఫరా చేయాలంట. పట్టణ ప్రాంతంలో 7 బకెట్ల నీరు ఒక మనిషికి ఒక రోజుకి ఉండాలంట. దాన్నే 135 లీటర్లు అని చెప్పారు.
మరి మురుకువాడల్లో నివసించే వాళ్ళంటే సగటున 20 లీటర్ల కంటే తక్కువ, ఒక బకెట్ వాటర్ కంటే తక్కువ దాంతోనే అడ్జస్ట్ అయిపోతున్నారంట. మరి విలాసవంతమైన హోటల్స్‌లో నివసించే వ్యక్తి రోజుకు 1600 లీటర్లు అంటే 80 బకెట్ల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్నారంట. సో, ఇవన్నీ కూడా అర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిందనమాట. ఇవి చెప్పిందనమాట. సో, ఇవన్నీ కూడా సరి అయినవి. ప్రపంచంలో ఇతర నగరాలతో పోలిస్తే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నటువంటి మరణాల సంఖ్య కాదు, శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నటువంటి ఇది శిశు మరణాల సంఖ్య అండి. శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నటువంటి పోర్టో అలెగ్రే అనే నగరం ఏ దేశంలో కలదు? పోర్టో అలెగ్రే అనే నగరం ఏ దేశంలో కలదు? పోర్టో కాదు, ప్రోటో అలెగ్రే. ప్రోటో అంటే మనకి అక్కడ 2 రకాలుగా ఇచ్చారులేండి. ప్రోటో అలెగ్రే అని ఇచ్చారు పైన, కింద లైన్లో పోర్టో అలెగ్రే అని ఇచ్చారు. 2 కూడా ఇచ్చారు. ప్రోటో అలెగ్రే లేదా పోర్టో అలెగ్రే ఏదైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట తప్పనిసరిగా. హెడ్డింగ్ ప్రోటో అలెగ్రే అని ఇచ్చారు, కిందన పోర్టో అలెగ్రే అని ఇచ్చారు. ఈ నగరం ఏ దేశంలో కలదు? చూడండి, ప్రపంచంలోనే ఇతర నగరాలతో పోలిస్తే అతి తక్కువ శిశు మరణాల రేటు ఉంది. శిశు మరణాల రేటు అంటే ఏంటి? ఒక సంవత్సరం లోపే చనిపోవడం. అది ప్రతి 1000 మందికి ఎంతమంది ఒక సంవత్సరం లోపే చనిపోతున్నారు అనేది లెక్కించి అది శిశు మరణాల రేటు కడతారనమాట. అది తక్కువగా ఉన్నటువంటి దేశము ఈ నగరం ఏంటంటే పోర్టో అలెగ్రే, దేశం ఏదంటే బ్రెజిల్ అనమాట. ఈ నగరం అనేది బ్రెజిల్లో ఉంది. నెక్స్ట్ వన్, బ్రెజిల్లోని పోర్టో అలెగ్రే నగరంలో శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉండడానికి గల కారణం ఏమిటి? ముఖ్యమైన కారణం ఏంటంటే శుద్ధమైన తాగునీటి సార్వత్రిక అందుబాటు ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం వలన మాత్రమే శిశు మరణాల సంఖ్య తక్కువగా ఉంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 11వ లక్ష్యం ఏమిటి? మీకు చెప్పాను కదా, 6వ లక్ష్యం, 11వ లక్ష్యం, 12వ లక్ష్యం గురించి మనకి ఈ లెసన్లో ఇచ్చారని. నెక్స్ట్ లెసన్లో కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి, 1 or 2 ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ స్థిరమైనటువంటి నగరాలు మరియు కమ్యూనిటీలు, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, వీటిని ఇది 11వది అనమాట. సిటీస్ అండ్ కమ్యూనిటీస్ అనేది 11వది. ప్రజా సౌకర్యాల గురించి సరైన వాక్యం ఏమిటి? ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యము, విద్యుత్తు, ప్రజా రవాణా, పాఠశాలలు వంటి వాటిని ప్రజా సౌకర్యాలు అని అంటారు. ఆరోగ్య సంరక్షణ, పారిశుద్ధ్యము, విద్యుత్తు, ప్రజా రవాణా, పాఠశాలలు, ఈ వాటిని ప్రజా సౌకర్యాలు అంటారు. ప్రజా సౌకర్యాల యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఒకసారి గనక ఏర్పాటు చేసిన తర్వాత అనేక మంది వీటి ద్వారా ప్రయోజనం పొందడమే వీటి యొక్క ప్రధాన లక్షణం. మరి లక్ష్యము లేదా లక్షణం. మరి ప్రజా సౌకర్యాలు నిర్వహించేటటువంటి బాధ్యతని ఎవరిదే అంటే ప్రభుత్వానిదే. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. నీటి సరఫరా బాధ్యతను ప్రైవేటు కంపెనీలకు అప్పగించినప్పుడు నీటి ధర అనేది విపరీతంగా పెరిగి చాలామందికి భారంగా మారడంతో నీటి సరఫరా సేవను ప్రైవేటు వ్యక్తుల నుంచి వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వమే నిర్వహించాలి అని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ అంటే అక్కడ తీవ్రమైనటువంటి అల్లర్లు చెలరేగాయి అన్నమాట. అందరినీ కాదు, అల్లర్లు చెలరేగినటువంటి దేశం ఏది? తీవ్రమైన అల్లర్లు చెలరేగిన దేశం ఏదంటే బొలీవియాలో తీవ్రమైనటువంటి అల్లర్లు చెలరేగాయి అన్నమాట. ప్రైవేట్ వ్యక్తులు ఇలా నీటి బాటిల్స్ ద్వారా అమ్మడం కానీ, ట్యాంకర్ల ద్వారా అమ్మడం కానీ ఇలాంటివి చేయకూడదు, ధర అనేది విపరీతంగా పెంచేస్తున్నారని చెప్పేసి అల్లర్లు చెలరేగాయి. నెక్స్ట్ వన్, బాధ్యతాయుతమైనటువంటి వినియోగము మరియు ఉత్పత్తి, రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ అనేటటువంటిది అనే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఎన్నవది? చూడండి, బాధ్యతాయుతమైన వినియోగము మరియు ఉత్పత్తి, దీనినే ఇంగ్లీష్లో రెస్పాన్సిబుల్ కన్సంప్షన్ అండ్ ప్రొడక్షన్ అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఎన్నవది? 12వది. అర్బన్ వాటర్ కమిషన్ ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి రోజుకి పొందవలసిన కనీస నీటి పరిమాణం ఎంత? ఎన్ని లీటర్లు లేదా ఎన్ని బకెట్ల వాటరు?
135 లీటర్లు లేదా 7 బకెట్ల వాటరు. 7 బకెట్ల వాటర్ అనమాట. 135 లీటర్లు లేదా 7 బకెట్ల వాటర్. ఈ క్రింది నగరంలో ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు అనేటటువంటిది. నీటి ఖర్చులకి ఇక్కడ. ఖర్చుల కంటే ఓన్లీ ఖర్చులు కదమ్మా, నీటి ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు. చూడండి, నీటి ఖర్చులకు సరిపడా రెవెన్యూ వసూలు చేయడం ద్వారా వాటర్ బోర్డు సేవలు మెరుగుపడ్డాయి. ఏ నగరంలో నీటి ఖర్చులకు సరిపడినటువంటి రెవెన్యూ వసూలు చేసేస్తున్నారంట ప్రజల నుంచి. వసూలు చేయడం ద్వారా వాటర్ బోర్డు సేవలు అనేటటువంటివి మెరుగుపడ్డాయంట. మరి వాటర్ ట్యాక్స్ అంటాం కదా, ఆ వాటర్ ట్యాక్స్ అనేటటువంటిది ఏ నగరంలో వసూలు చేస్తున్నారు? హైదరాబాదులో వసూలు చేయడం వల్ల వాటర్ బోర్డు సేవలు మెరుగుపడ్డాయి. నెక్స్ట్ వన్, ప్రభుత్వ నీటి సరఫరా విభాగం ప్రైవేటు నీటి ట్యాంకర్ల నుంచి ధర నిర్ణయించి ప్రైవేటు వ్యక్తులకు అనుమతినిచ్చిందనమాట. ఈ పద్ధతిని ఏమంటారు? ధర నిర్ణయించి ప్రైవేటు వ్యక్తులకు అనుమతినిచ్చింది. ఆ పద్ధతిని ఏమంటారంటే కాంట్రాక్ట్ పద్ధతి అంటారు. ప్రపంచంలో అత్యంత రద్దీ గల ప్రజా రవాణా రైల్వే వ్యవస్థ ఏది? అత్యంత రద్దీ కలిగినటువంటి రైల్వే వ్యవస్థ. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. ముంబైలోని సబర్బన్ రైల్వే. ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల ముంబై సబర్బన్ రైల్వేకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి అక్కడ ప్రతిరోజు 65 లక్షల మంది ప్రయాణికులను తీసుకుపోతుంది ఆ ముంబై సబర్బన్ రైల్వే. మరి ఈ రైలు మార్గం 300 కిలోమీటర్ల పైగా దూరం విస్తరించి ఉంది. ముంబైకి దూరంగా నివసించే వారికి నగరంలోనికి పనిచేసుకునే వెసులుబాటును ఈ రైల్వే ద్వారా కల్పిస్తుందన్నమాట. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. రాజ్కోట్ పారిశుద్ధ్య కమిటీ అనేది 1896 ద్వారా అంటరాని వారి మనోవేదనను వివరించినది ఎవరు? రాజ్కోట్ పారిశుద్ధ్య కమిటీ 1896 ద్వారా అంటరాని వారి మనోవేదనను వివరించినది ఎవరు? మహాత్మా గాంధీ గారు. అక్కడ ఒక ఇది కూడా ఇచ్చారు, అక్కడ మనకి ఒక సిచ్యువేషన్ కూడా ఇచ్చారనమాట. అక్కడ ఏమిచ్చారంటే, మా కోసం మరుగుదొడ్ల వారు ఆశ్చర్యంతో అరిచారు. అంటే అక్కడ ఒక సందర్భ ఇదే అని ఇచ్చారనమాట సిచ్యువేషను. మేము మా కాలకృత్యాలను బహిరంగంగా నిర్వహిస్తాము, మరుగుదొడ్లు మీ వంటి పెద్దల కోసమని అంటరాని వాళ్ళు పెద్దవారితో అంటున్నట్లుగా అలాంటిది ఒక డైలాగ్ ఇచ్చారనమాట. ఇది ఎవరు రచించారు లేదా ఏంటి అని అంటే మహాత్మా గాంధీ గారు వివరిస్తున్నారు. అంటే అంటరాని వాళ్ళ గురించి గాంధీ గారు వివరిస్తున్నారని చెప్పడం జరిగిందనమాట. ఆ విషయాన్ని ఎవరు అంటే మహాత్మా గాంధీ గారు. 2011 గణాంకాల ప్రకారం నివాస ప్రాంతంలో మరుగుదొడ్ల సౌకర్యం గలవారు ఎంత పర్సంటేజు? నివాస ప్రాంతంలో అంటే ఇంట్లో మరుగుదొడ్లు కలిగిన వారు ఎంతమంది అని, ఎంత పర్సంటేజ్ మంది ఇంట్లో మరుగుదొడ్లు కలిగి ఉన్నారు? 87 మరుగుదొడ్లు 53% అనమాట. మరుగుదొడ్లు అయితే 53%, త్రాగునీరు అయితే 87 అనమాట. చూడండి, మరుగుదొడ్లు అయితే 53%, త్రాగునీరు సౌకర్యం కలిగిన వారు నివాస ప్రాంతంలో ఎంత శాతం కుటుంబాలకు త్రాగునీరు ఉంది అని అంటే 87% కుటుంబాలకి త్రాగునీరు అందుబాటులో ఉంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో అల్ప కులాలు మరియు అల్ప ఆదాయ ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి దాదాపు 5 దశాబ్దాలుగా కృషి చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థ ఏది? చూడండి, అల్ప కులాలు మరియు అల్ప ఆదాయ ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి 5 దశాబ్దాలుగా అంటే 50 సంవత్సరాలు అని అర్థం కృషి చేస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థ ఏది అని అంటే సులభ్ అనేటటువంటిది. నెక్స్ట్ వన్, సులభ్ అనేటటువంటి సంస్థ అందుబాటులోనికి తెచ్చినటువంటి వసతికి సంబంధించి సరి అయినది ఏమిటి? మరి సామాజిక మరుగుదొడ్డి భవనాలు 8,500 కంటే ఎక్కువ. సామాజిక మరుగుదొడ్డి భవనాలు 8,500 కంటే ఎక్కువ. నివాస ప్రాంగణంలో మరుగుదొడ్లు 1.5 మిలియన్లు. అలాగే వీటి వలన పారిశుద్ధ్యం పొందుతున్నవారు 20 మిలియన్లు. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవి. 2001 జనాభా లెక్కల ప్రకారం క్రింది వానిలో సరి అయినది ఏమిటి?
44% గ్రామీణ గృహాలకు విద్యుదీకరణ ఉన్నది. మరి దాదాపు 78 మిలియన్ల కుటుంబాలు అంధకారంలో ఉన్నాయి. సో ఇక్కడ పై రెండు కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరి అయినది ఏమిటి? లాస్ట్ అండ్ ఫైనల్ బిట్టు. ప్రతి ఒక్కరికి తగిన ప్రజా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం యొక్క ప్రధాన పాత్రల్లో ఒకటి. ప్రజా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం ప్రధాన పాత్రల్లో ఒకటి. ప్రజా సౌకర్యాలు మన ప్రాథమిక అవసరాలకు సంబంధించినవి మరియు భారత రాజ్యాంగం నీరు, ఆరోగ్యము, విద్య మొదలైనవి జీవించే హక్కులో భాగంగా గుర్తించింది. జీవించే హక్కులో భాగంగా గుర్తించినవి ఏంటంటే నీరు, ఆరోగ్యము, విద్య, పారిశుద్ధ్యం కూడా గుర్తుపెట్టుకోండి. సో పై రెండు కూడా సరి అయినవి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.